అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసుకుందామండి. ఇవాల్టి వీడియో వచ్చేసేసి మనం కొబ్బరి నూనె తయారు చేసుకుందామండి. మనం ఇంట్లో ఎండు కొబ్బరితోటి గానుగ దగ్గరికి వెళ్ళి పట్టించుకొచ్చుకున్న నూనె అయినా సరే, అలాగే పారాషూట్ కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఆ నూనెతోటైనా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. బాగా ఎక్కువగా ఇవన్నీ తయారు చేసుకోవచ్చు చక్కగా. కుర్లకు మంచిదన్నమాట. మామూలుగా పుష్టిగా ఉంటుంది. కురులు మొదట్లో, ఎంట్రుకలు మొదట్లో ఉన్న బలంగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ వేసుకొని తయారు చేసుకుందాం. ముందుగా ఇదిగోండి కొబ్బరి నూనె. నేనైతే మామూలుగా ఎండు కొబ్బరి ఎండబెట్టేసి గానుగ దగ్గరికి వెళ్ళేసి గానుగ పట్టించుకున్న కొబ్బరి నూనె అండి. చక్కగా ఈ కొబ్బరి నూనె ఇప్పుడు బాగా కొబ్బరి ముక్కలు బాగా వస్తాయిగా. మనం కొబ్బరికాయలు దేవాలయాలకు వెళ్ళి కొట్టుకుంటూ ఉంటాం, ఇంట్లో పూజలకు కొట్టుకుంటూ ఉంటాం కదా. ఆ కొబ్బరి ముక్కలన్నీ ఎండబెట్టేసుకొని చక్కగా మనం గానుగ దగ్గరికి వెళ్ళేసి నూనె పట్టించుకొచ్చుకుంటే ఇంకా మనం ఈ విధంగా తయారు చేసుకుందాం. ఇదిగోండి మందార పూలు మెయిన్. ఈ తోడేలవి తీసి పెట్టుకోవాలండి. చక్కగా మందార పూలు, అలాగే కలబంద అండి. మనం కలబంద ఉంటుంది కదా, ఆ కలబంద ఈ రకంగా ఈ పీసులుగా మనం చెక్కుతోటి అటు సైడు ఇటు సైడు మొత్తం సన్నగా ముళ్ళులా ఉంటుంది కదా, అది చక్కగా కట్ చేసేసుకొని ఇలా తోలుతోటైనా సరే మనం ముక్కలు కట్ చేసి పెట్టుకోవచ్చు. కరివేపాకండి ఈ మాత్రం వేసుకుంటున్నాను. ఇవి మందార పూలు ఎక్కువగా, కొంచెం 2 ఆకులు మందార ఆకులు. ఇదిగోండి గోరింటాకు, అలాగే కొంచెం మెంతులు కొంచెం దూరగా వేయించి పెట్టేసుకున్నానండి. ఇదిగోండి వీటిని మిక్సీ పట్టేసుకున్నాము. కొంచెం వేయించి పెట్టేసుకుంటే మిక్సీ పట్టుకుందాం. ఇక మిక్సీ పట్టుకున్న తర్వాత నేను మళ్ళీ ప్రాసెస్ మిక్సీ పట్టేసుకున్నాను. ఇక మనం ఇత్తడి పాత్రలు తయారు చేసుకున్నాం. కుండలోనైనా ఇత్తడి పాత్రలోనైనా మంచిదన్నమాట. తయారు చేసుకున్నాం. గ్యాస్ వెలిగించుకున్నాము. చక్కగా కొబ్బరి నూనె వేసేసుకున్నాం. ఇదిగోండి చక్కగా ఆయిల్ అయితే పోసుకున్నాము. ఇదిగోండి ఈ మాత్రం వేసేసుకుంటున్నాను. తర్వాత మందార పూలు, తర్వాత ఇవ్వండి కలబంద ముక్కలు, ఇవన్నీ ఇలా వేసేసుకోవటమేనండి. ఇదిగోండి కరివేపాకు నీట్గా కడిగి ఆరబెట్టేసుకొని చక్కగా ఇది కూడా కడిగి పెట్టేసుకొని పోసుకోవాలి. గోరింటాకు, చూసారా, చక్కగా సిమ్ములో పెట్టేసి మనం తెల్లేదాకా చూసుకోవటానండి. సిమ్లో పెట్టేసుకున్నాము. వెళ్ళేటప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? మంచి సువాసన వస్తుందండి. ఇల్లంతా కూడాను గుమగుమలాడిపోతుంది అనమాట. మంచి సువాసన, స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. పట్టించిన కొబ్బరి నూనె కదండి, అందుకోసమే మంచి సువాసన వస్తుంది. చూసారా, అలా చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఉడకవచ్చు. ఇదిగోండి చక్కగా ఈ విధంగా వచ్చేసింది. గ్యాస్ కట్టేసేసుకున్నాం, అయిపోయింది.
మనకు వచ్చేసేసి ఈ ఆకు అనేది ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట. పలుకు పలుకుగా ఉంటుందండి. ఇదిగోండి ఇట్లా చూసారా, ఇలా ఇక మనకి మొత్తం కూడా రెడీ అయిపోయినట్టు అనమాట. ఆయిల్ అనేది జుట్టు ఒత్తుగా పెరగటానికి, చుండ్రు రాకుండా ఉండటానికి, అలాగే కుదుళ్ళు అనేవి స్ట్రాంగ్గా ఉండటానికి అనమాట. ఈ విధంగా మనం తయారు చేసి పెట్టేసుకున్నాం. చల్లారిన తర్వాత నేను వడపోసి చూపిస్తానండి. ఇదిగోండి ఈ కలర్లోకి వచ్చేసింది అనమాట. చల్లారిన తర్వాత నేను వడపోసి చూపిస్తాను, ఓకేనా. మంచిగా నల్ల కలర్లోకి వచ్చేసింది. ఇదిగోండి తెల్లవారి ఉదయం అనమాట. తెల్లవారి ఉదయం రాత్రి అంతా ఉంచానండి. రాత్రి చేశాను కదా, ఇదిగోండి రాత్రి అంతా అలాగే ఉంచేసాను అనమాట. బాగా చల్లారిపోయింది. ఈ మొత్తం నల్లగా అలా అయిపోవాలన్నమాట. చూసారా ఎంత చక్కగా ఉందో. రాత్రి అంతా కూడా ఇలానే ఎత్తడిత పాత్రలోనే ఉంచాను. ఇక స్టైనర్ తోటి మనం ఈ విధంగా మొత్తం కూడా వడపోసుకున్నాం. బాగా జుట్టు ఒత్తుగా పెరగటానికి, అలాగే చుండ్రు పోవటానికి, రాలిపోయే జుట్టుని అరికట్టడానికి, అలాగే తెల్ల వెంట్రుకలు కూడా రాకుండా ఉండటానికండి. ఇవంతా కూడా మందార పూలు మంచిగా బాగా పనిచేస్తాయి. అలాగే మనం కరివేపాకు వేసుకున్నాము, కలబంద వేసుకున్నాం, మరి గోరింటాకు వేసుకున్నాం. ఎంత మంచి సువాసన వచ్చేసిందోనండి. మంచి ఇల్లంతా కూడా ఎంత మంచి సువాసన వస్తుందో అన్నమాట. ఇవన్నీ మన ఇంట్లో దొరికే ఇవన్నీ మందార పూలైనా సరే, గోరింటాకైనా సరే, కలబంద అయినా సరే, కరివేపాకైనా, మెంతులైనా, ఇవన్నీ మన ఇంట్లో తయారు చేసుకునే ప్రాసెస్. ఒక్క రూపాయి కూడా మనం బయట కొనుక్కునేది లేదండి. మన వంటింట్లో ఎప్పుడు ఉంటాయి మెంతులు అనేవి. వాటితోటే ఈ కొబ్బరి నూనె మనం గానుగ దగ్గర పట్టించుకొచ్చుకొని చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంతో బెనిఫిట్స్ అనమాట. చూసారా చక్కగా ఎలా ఉందో. ఈ కలర్లోకి వచ్చేసిద్ది అనమాట. మొత్తం కూడా మంచి ఈ ఆకంతా డ్రై అయిపోయిందండి మొత్తం. ఇలా చూసారా ఇలా శబ్దం వస్తుందో, ఇలా డ్రై అయిన దాకా మనం ఉంచుకోవాలన్నమాట. ఇంకా ఉంది, దీన్ని కూడా నీట్గా చక్కగా చేస్తాను. స్టైనర్ తోటి చక్కగా వడకట్టుకుంటాను. ఇదిగోండి చూసారా నూనె ఎంత బాగుందో. ఒక గాజు సీసాకి కానీ ఒక డబ్బాకి కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం తలస్నానం చేయబోయే ముందైనా సరే, లేదంటే ప్రతిరోజైనా సరే చక్కగా కొబ్బరి నూనె అప్లై చేసుకోవచ్చు అనమాట. మాడికి చల్లదనం కూడా ఎంతో బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. శ్రమ అనుకోకుండా మనం తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇక మనం ఏ ప్రోడక్ట్స్ బయట కొనే అవసరం లేకుండా చక్కగా మన ఇంట్లోనే గానుగ కొబ్బరి చిప్పలు ఎండబెట్టేసుకోవటం, చక్కగా గానుగ పట్టించేసుకోవటం, మళ్ళీ ఇంటికి తెచ్చుకున్న దగ్గర నుంచి ఈ మందార పూలు, కరివేపాకు, కలబంద, గోరింటాకు, కాస్త మెంతులు, ఇంకా గుంటకరడాకు ఉంటుందండి. ఆ గుంటకరడాకు కూడా అందుబాటులో ఉంటే అది మొత్తం కూడా నేను ఇలా చేశాను. మిక్సీ పట్టేసుకొని అయినా సరే మొత్తం దాంట్లో పెట్టేసుకొని అయినా చేసుకోవచ్చండి, బాగుంటుందన్నమాట.
అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా అలాగే వేసాను అనమాట. మందార ఆకులు వేసుకోవచ్చు, కరివేపాకు, మెంతులు, ఇవన్నీ మనకి హెయిర్ ఫాల్ కాకుండా చక్కగా ఊడిపోకుండా జుట్టు అనేది ఒత్తుగా బాగా పెరగటానికి, కుదుళ్ళ పుష్టి రావడానికి చక్కగా, అలాగే తెల్ల జుట్టు రాకుండా మరి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ హెయిర్ ఆయిల్. ఓకేనా, మీరు కూడా ఇలా తయారు చేసుకొని చక్కగా జుట్టుకి వాడండి. ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం అండి.